చాలా మంది మెటా ఏఐని యూజ్ చేసుకొని వీడియోస్ అయితే చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనకు ఫ్రీగా ఇస్తుంది కాబట్టి. కానీ ఇప్పుడు అందులో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏందంటే వాటర్ మార్క్. వాటర్ మార్క్ కూడా కార్నర్‌లో రాకుండా మిడిల్‌లో సైడ్స్ అయితే వస్తుందన్నమాట. ఈరోజు నేను ఒక మంచి ట్రిక్ అయితే చెప్పబోతున్నాను. వితౌట్ వాటర్ మార్క్‌తో మెటాలో మనం వీడియోస్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎక్కడ మీకు క్వాలిటీ అనేది డ్రాప్ కాదు. అలాగే మీరు నేనేదో వీడియో వాటర్ మార్క్ రిమూవ్ చేసే దాని గురించి మాట్లాడుతున్నానేమో అనుకుంటారేమో. అస్సలు కాదండి. మనం వీడియోని వితౌట్ వాటర్ మార్క్ తో డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. చాలా మందికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కొంతమంది నాకు కమెంట్ కూడా అయితే చేశారనమాట. మాకు మెటా బాగా యూజ్ అవుతుంది, కానీ అందులో వాటర్ మార్క్ వస్తుంది, ఏదన్నా సొల్యూషన్ ఉంటే చెప్పండి అని చెప్పేసి. కాబట్టి ఈ వీడియో స్టిల్ ఎండ్ వరకు చూడండి. ఫ్రీగా మీరు మెటాఐలో వీడియోస్ డౌన్లోడ్ చేసుకున్న వాటిని వితౌట్ వాటర్ మార్క్ తో ఎలా మనము డౌన్లోడ్ చేసుకోవచ్చో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తో అయితే చెప్తానన్నమాట. ఒకసారి నేను ప్లే చేస్తున్నాను చూడండి. ఇది మెటాఐలో చేసినోటియే. ఒక దాంట్లో వాటర్ మార్క్ ఉంది, ఒక దాంట్లో వితౌట్ వాటర్ మార్క్ ఉంది అనమాట. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మెటా ఓపెన్ చేస్తానే ఇక్కడ మనకు క్రియేట్ ఇమేజ్, క్రియేట్ వీడియో అని ఉంది కదా. మనం క్రియేట్ వీడియో చేస్తున్నాం కాబట్టి క్రియేట్ వీడియో పైన అయితే క్లిక్ చేయండి. నేను ఇక్కడ ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేస్తున్నాను. జనరేట్ పైన క్లిక్ చేస్తున్నాను. మనకైతే వీడియోస్ తయారైపోతున్నాయి. చూడండి, నాకు 4 వీడియోస్ అయితే వచ్చాయి. ఒకవేళ మీకు త్వరగా రాకపోతే ఒకసారి రీఫ్రెష్ చేయండి, మనకు వీడియోస్ అయితే వచ్చేస్తాయి అన్నమాట. నేను ఇదైతే బాగుంది అనిపిస్తుంది, దీనిపైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ రైట్ సైడ్ లో డౌన్లోడ్ అని ఉంది కదా, డౌన్లోడ్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకు వీడియో పైన మనకి ఎక్కడే గానీ వాటర్ మార్క్ అనేది కనిపించలేదు, కానీ మనము డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకైతే వాటర్ మార్క్ అనేది కనిపిస్తుంది. నేను ఒకసారి వీడియోని ప్లే చేసి చూపిస్తా చూడండి. చూడండి, మనకైతే వాటర్ మార్క్ వచ్చేసింది. వీడియో జనరేట్ చేసినాం, అయిపోయింది. కానీ ఇప్పుడే అసలు మ్యాటర్ అంతా స్టార్ట్ అవబోతుంది. కాబట్టి ఎవరు స్కిప్ చేయగాకండి, చాలా జాగ్రత్తగా అయితే చూడండి. ఇప్పుడు మనకు వితౌట్ వాటర్ మార్క్ తో ఎలా డౌన్లోడ్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ షేర్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కాపీ లింక్ అని ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. మీరు ఇంకొక ట్యాబ్ తీసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా, మ్యానస్ ఏఐ అని చెప్పేసి సెర్చ్ చేయండి. ఇది వచ్చేసి మెటా ఏఐకి సంబంధించింది. చూడండి, ఇక్కడ క్లియర్ గా ఉంది కింద ఫ్రమ్ మెటా అని చెప్పేసి. మీరు మీ జీమెయిల్తో అయితే లాగిన్ అయిపోండి. ఇక్కడ జస్ట్ మీరు లింక్ని అయితే పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఇక్కడ డౌన్లోడ్ వీడియో వితౌట్ వాటర్ మార్క్ అని చెప్పి టైప్ చేయండి. ఇక్కడ జనరేట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ప్రాసెస్ అయితే అవుతుందన్నమాట. వీడియో మొత్తం అదే జనరేట్ చేసుకొని ఫైనల్లీ మనకు వితౌట్ వాటర్ మార్క్ వీడియో అయితే ఇస్తుంది. చూడండి, మనకు వీడియో అయితే వచ్చేసింది. మీరు దీనిపైన క్లిక్ చేసేసి ఇక్కడ రైట్ సైడ్ డౌన్లోడ్ అని ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు నేను ఆ వీడియోని ప్లే చేసి చూపిస్తా చూడండి. చూడండి, మనకెక్కడ వాటర్ మార్క్ అనేది లేదనమాట. ఈ విధంగా మీరు సింపుల్గా అయితే ఫ్రీగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకోసం రెండో వీడియో కూడా చేసి చూపిస్తాను. బ్యాక్కి వెళ్తున్నాను. ఇక్కడ నేను ప్రాంప్ట్ పేస్ట్ చేస్తున్నాను. మీకు ఒకవేళ లాంగ్ వీడియో కావాలనుకుంటే ఇక్కడ లాస్ట్లో 16:9, 9:16 అని రాసుకుంటే మనకు కావాల్సిన రేషియో అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ మీకు త్వరగా రాకపోతే పైన రీఫ్రెష్ పైన అయితే క్లిక్ చేయండి, మనకు త్వరగా వచ్చేస్తుంది. చూడండి, మనకు వీడియోస్ అయితే వచ్చేసాయి. వీటిల్లో బెస్ట్ వన్ నాకు ఇది బాగా అనిపించింది, దీన్ని అయితే క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ సేమ్ అదే విధంగా డౌన్లోడ్ చేస్తున్నాను, ప్లే చేసి చూపిస్తాను. ఆ తర్వాత ఇప్పుడు నేను షేర్ లింక్ పైన అయితే కాపీ చేసి లింక్ అయితే తీసుకుంటున్నాను. సేమ్ మళ్ళీ మ్యానస్లోకి అయితే వెళ్తున్నాను, బ్యాక్ అయితే వస్తున్నాను. సేమ్ ఈ ప్లేస్లో మీరు క్లిక్ చేసి స్పేస్
డౌన్లోడ్ వీడియో వితౌట్ వాటర్ మార్క్. జస్ట్ మళ్ళీ జనరేట్ చేస్తున్నాను. మనకు సేమ్ మళ్ళీ అదే విధంగా ప్రాసెస్ అయితే అవుతుందన్నమాట. కంప్లీట్ ప్రాసెస్ మనం ఇంకేం టచ్ చేయాల్సిన పని లేదు. మీరు మేటా ఏఐలో వీడియో లింక్ కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓన్లీ జస్ట్ మీరు డౌన్లోడ్ వితౌట్ వాటర్ మార్క్ అని ఇస్తే సరిపోతుంది. చూడండి మళ్ళీ మనకు వీడియో అయితే వచ్చేసింది. నేను వీడియోని అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ప్లే చేస్తాను చూడండి. చూడండి మనకి ఎక్కడ వాటర్ మార్క్ అనేది లేదు. నేను 2 వీడియోలు డిస్ప్లే చేస్తాను చూడండి. 2 వీడియోలకు కూడా క్వాలిటీ అనేది డ్రాప్ అయితే అవ్వలేదు. ఈ విధంగా సింపుల్ గా అయితే మీరు మెటా ఏఐలో వీడియోస్ అయితే చేసుకోవచ్చు. ఇకపోతే ఈ మేనస్ ఏఐ అనేది మేటా వాళ్ళకి సంబంధించింది. ఇక్కడ మనము ఫ్రీగా అయితే మనకు క్రెడిట్స్ వస్తాయి. ఆ క్రెడిట్స్ని మనం యూజ్ చేసుకొని మనము మేటా ఏఐలో జనరేట్ చేసుకున్న వీడియోస్ని ఇక్కడ వితౌట్ వాటర్ మార్క్స్ అయితే ఈ ట్రిక్ యూజ్ చేసుకొని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. మనకిది ప్లే స్టోర్లో అప్లికేషన్లో కూడా అవైలబుల్లో ఉందన్నమాట. మీరు కావాలంటే అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఫ్యూచర్లో ఈ క్రెడిట్స్ అయిపోతే మీరు లాగౌట్ అయిపోయి వేరే జీమెయిల్తో అయితే సైన్అప్ అవ్వచ్చు. అలాగే ఇక్కడ మనము టెంప్ మెయిల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ విధంగా ఈ చిన్న సింపుల్ ట్రిక్ యూజ్ చేసి మనం మేటా ఏఐలో వితౌట్ వాటర్ మార్క్ వీడియోస్ని అయితే ఈజీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అసలు ఈ మేనస్ ఏఐ అంటే ఏంటి, ఇందులో మనం ఇంకా ఏమేమి చేసుకోగలము అనేది ఒకవేళ మీకు ఫుల్ వీడియో కావాలనుకుంటే కమెంట్ అయితే చేయండి, ఫుల్ వీడియో అని చెప్పేసి. నేను ఖచ్చితంగా అయితే దీని గురించి ఒక మంచి ఫుల్ వీడియో అయితే చేస్తాను. మీరు ట్రై చేసిన తర్వాత అవును మాకు వితౌట్ వాటర్ మార్క్తో మేము మేటా ఏఐలోని వీడియోస్ ఇక్కడ మేము డౌన్లోడ్ చేసుకోగలిగినాము అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి, ఎస్ ఈ ట్రిక్ 100% యూజ్ అయ్యింది అనేసి. అలాగే చాలామందికి టెంప్ మెయిల్స్ యూజ్ చేయడము, అలాగే టెంప్ మెయిల్స్ ఫ్రీగా కావాల్సినన్ని ఎక్కడ తెచ్చుకోవాలో కూడా చాలామందికి తెలియట్లేదనమాట. ఒకవేళ మీకు టెంప్ మెయిల్స్ ఫ్రీగా చాలా బాగా ఉపయోగపడే విధంగా ఎక్కడ దొరుకుతాయి అనేది ఒక వీడియో కావాలంటే కమెంట్ అయితే చేయండి. నేను మన వాట్సాప్ ఛానల్లో అయితే దానికి సంబంధించిన వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. వాట్సాప్ ఛానల్లో అందరూ జాయిన్ అవ్వండి, ఎందుకంటే ఇక్కడ పెట్టలేని కొన్ని వీడియోస్ అయితే నేను అక్కడ ఇకపైన అప్లోడ్ చేయబోతున్నాను. చూసారు కదండి, ఈ ట్రిక్ 100% అందరికీ బాగా వర్క్ అవుతుంది. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు హైప్ అనే ఆప్షన్ కనపడితే వీడియోని హైప్ చేయండి.